నాపై ప్రేమ కలిగినంత వరకు లోకమంతయు నాకు ప్రేమగా ఉన్నది. ఈ ప్రేమ ప్రభావం అనివార్యము. దీనికి లొంగనది ఎందును కనపడుతున్నదా? ఎందును కనపడదు. ప్రాణేశ్వరుడు భ్రమరంబు భ్రమరీకి భ్రమరంబు భ్రమరీకి సుమరసము దేని లక్షణమైనను నాకెంతయో దర్శనంగా ఉన్నది. వీనికన్నిటికీ ఇట్టి అనురాగం దర్శన ఆ మహానుభావుడు ఎవరో మరి ఎవరని నీ సందేహం? వల్లనులకు సత్య వల్లనులకు విడప ప్రసారంబు బోధనమునొచ్చిన ఉపాధ్యాయుడెవరో కాంతల కనురూప కాంతులు గనా మోహముపదేశముసగిన ఉచ్చయవడో చంద్రకాంతములకు చౌంద దర్శనమునా హరుసింపగరపిన పురుడెవల్లో కౌజములకు భానుకరమర్శ బోధము నెరపిన బోధకుడెవల్లో నీవు చూపిన కాముకి నిజయములకు కూడా వలమును గడపిన వాడటం తెలియగా నేరవైకివే జల జనయన ప్రాణేశ్వర తెలియ కాదు మీ నోట నుండి విన్న కుతూహల పడే అట్టడిగింది. తెలియక కాదులే నాదా. ఆ బాలకుని చూడు ఆటలిచ్చే జస్సి పాదుకు చారి శాంతి చెందుతూ నువ్వు కురింగిని గాంచి దానితో చెల్లాటం చెప్తున్నవి చిచి ఎంత తెలియలేని నాదా. దీనికి అచ్చేది వందనే ఏ నిరంతనంతో ఏణం మౌఢ్యం దూరనేలా
మగును వెలది వేగు చుక్క తిలకించినంతనే తెలివి తెల్లవారది లతంగి మార్చున్నదయ్యా, ఆకలిస్తున్నదయ్యా, ఎంత ప్రొద్దెక్కేదో చూడవయ్యా. అవును మధ్యాహ్న భోజనాలు నడుతున్న రమ్ము. అవునవును, రాగిగా ఉన్న లోక బాంధవుడు కూడా విరాగి ప్రేయసి. ఇక నీ మధ్యన మాకు అరుగుదమ్మా. నా వయస్సుడు ఆకలికి ఓర్వలేకున్నాడు. మీ వయస్సులకు ఆకలి ఎట్లా మీకు ఇష్టమైన మీకు ఎంత వెళ్ళు. ఏటికిట్లు విచ్చేసివి కార్యార్థినై వచ్చితిని. నాదొక్క మనము గలదు, చిత్తగింపవలేదు. తెలియము అట్లే ఉనర్చారు. నందకుమార పుట్టిన దినంబడినే విద్యవి కదా మీ అక్కగారి ప్రార్థనము బాగా వింటిని. అర్థం వస్తామా? నాథా, నేడు మీ పట్ట మనిషికి పుట్టిన దినమైన నాకు మెట్టిన దినం. అందులోకే విందు నడుప సర్వ ప్రయత్నంలో నడిచినదానా నరిని ఈ దినము గోవిందనం విందు నడపనే ఆజ్ఞ లేదా? ఈ దినము తమరు అత్తవారిన కాలిన పుణ్య దినము కదా. సత్య, ఈ దినం మెట్టిన దినమని ఎన్నడూ చెప్పలేదు కదా. నేను ఎప్పుడు చెప్పినా నన్ను అడుగువారెవరు? మెట్టిన దినమున విందనచ్చు వారు కలరా? ఆహా, జరిగినన్ని దినములు విందు నడపకూడదా? సత్య, అతని నీ అభిష్టమేమి? నా ఏమిష్టము? అవును, నా ఏమిష్టమా? నా ఏమిష్టమేమని పేరుగా క్షణము కింద నా మందిరంలో ఖచ్చితంగా బయలుదేరలేదా? బయలుదేరలేదా? వసంత బయలుదేరదా? మరి నువ్వు చెప్పవే బయలుదేరదా? సరే కాదు, మీరేమని
సత్య నా ఎదుటి మేము చూసావా? నిలువు మీరు. వసంతయ్య ఇటు రావయ్య. నా ఎగిష్టం ఏమట? సత్యకు అప్పుడే కోపం వచ్చింది. సరే కానీ అవును మిత్రమా. ఇది అంతయు నారద కార్యం నాకు అనుకూలంగా పరిణమించినట్టు. అరవిందేక్షణ సత్యభామ పటుమోహాభీకృత స్వాంతయై మరలను రుక్మిణి తోడి పంటమునకై మర్యాద పోనాడి నిష్ఠుర వాక్యముల నాడదొచ్చే ఇకని జోగమరాగునక ఈ తరుణం వందెంతు మమ్మహిత భక్త స్థాన పారీణతం అరవిందేక్షణ సత్యభామ. వైదర్భి వింటివి కదా మీ చెల్లి ప్రత్యుత్తరం. ఇప్పుడు నన్ను ఏమి చేయమందువు? దేవుడు మీకు నేను కర్తవ్యం పూజిస్తాను స్వామి. వైదర్భి సత్య ఇష్టపడిన నా ఆటంకం ఏమీ లేదు. సత్యని అడుగు. చెల్లెలా చెల్లెలా నేను మాత్రం ప్రాణించుకున్నాను. నలుగురు బంధువులలో నా పరువు నిలిపించేది. ఇందుకు నీకు ఆ జన్మాంతం పనిచేస్తాను. నీవు సరేనా అతడు మాట్లాడక రుక్మిణి, ఇది ఏటి బేలతనము? నీ ప్రేమ చేయి, నీ సంబరీలచే నాధుని అందరూ సంపాదించుకొని నీ మనోరథం నా నెరవేర్చుకోలేను. కానీ పరుల ప్రార్థనలు చే పతిని స్వాధీనం చేసుకోదలుచువారుంద్రా. సపత్నులు మంచివారైనా ధనమెప్పింతురు, ధాన్యమెప్పింతురు, కానీ చనివెప్పింతురా. దేనినైనా ఇతరులతో పంచుకొని కానీ భర్త ప్రాణం పంచుకుందరా. ఇక నీ మాటలు మాని వెడలిపోమ్ము. చెల్లెల నీవు అనుదినము అనుభవించే సౌఖ్యము నేనొక్క పూట అనుభవించిన లోకముకు నా చెల్లి. వేళ ప్రాణేశ్వరుని ప్రణయము ఎంతైనా వ్యక్తమగున చూడు. ధనధాన్యాదికములగని తనిసిన తనియుదురు కాని తరలార్చులు. భర్తను రాగామృతరస సేవనమున ఎప్పుడైనా తనియువారెలు కలనే. ఈ ఆడపులిని నా పైకి రేపు నేను వినను. ఈ లోలాక్షిని నీ ప్రియోత్తమను నన్నేలీనా. నన్నే నిలిందాల పంపుల నాడుతుండునడ మాటాడంగము మోడి. ఇంగెలైన కదలింపకుండా నవ్వుచుంటి అంటుని చుట్టువము. చాలును చాలును ప్రశంసనీయమని నీ చాతుర్య మాధ్వేశ్వరా. సత్య ఈ చదువు విషయానికి ఇంత పట్టుదలేనా? ఇంత కష్టమే. ఎవరు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి. నానే వచ్చిందిగా. ఎవరు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్ను నన్ను నేడు పుట్టిన దినమని ఎంతయు ప్రేమ తోడా మృస్తాన్నములారగింప స్వగృహమునకు దయచేయమేంటో గమ్మడ చేయమూనెదవు కంజదలాక్షి ఇదేటి న్యాయమే. న్యాయం ఉందన్నమాట. కంజదలాక్షి ఇదేటి న్యాయమే. నీవెన్నడు వైదర్భి సిద్ధాంతములు చూడలేదు కదా, నేడు చూచెదవు గాని. అందులో విశేషం ఏమిటో? ఆమె అంతఃపురమునకు నీ అంతఃపురమునకు తారతమ్యము ఎరకపడదు. అంతఃపురమునకు నా అంతఃపురమునకు తారతమ్యం ఎరకపడదు. అలాగనే పోదు. పదండి మాది, పదండి. నీకంత కోరిక కుదురుందా? నువ్వు పడు. నల్లిని మనకి కూడా వెళ్తాం. పద. సత్య నిలువు. వసంతయ్య ఇట్లా మిత్రమా వచ్చి
వచ్చానయ్యా. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమయ్యా? ఆహా, పాపాలకల్లా భైరవుండా నేను అక్కడున్నానని, కానీ నా మెడకు చుట్టలేనని నా మిత్రుడు యోచించుతున్నాడు. కావున సతీపతుల వాదముల మధ్యవర్తిత్వము కరము విపత్కరము. కావున నాకు మౌనమే సర్వార్థ సాధనము. అమ్మా, నీకు ఈ చెవుడు అన్నాడు. బ్రాహ్మణోత్తమ న్యాయానుగుణంగా ప్రతి బ్రాహ్మణోత్తమ న్యాయానుగుణం. అమ్మా సత్యాదేవి, అమ్మా మీ ఇంటికేనమ్మా. కాదు కాదు, మీ ఇంటికేనమ్మా. కాదు కాదు, మీ ఇంటికేనమ్మా. కాదు కాదు. కూడా ఎవరింటికో ఒకరింటికని స్పష్టంగా తెలిపలేవా? అమ్మా నాథా, ఇతను మోమాటం చేసి తప్పింపు పడుతున్నాడు. ఇతని అభిప్రాయం మాత్రం మీరు నా ఇంటికి రావలేదు. నాథా, రండి నాథా. నారదమునీంద్ర, మీ రాక వలన మా గృహము పావనమైంది, సంతోషమైంది. మరియు మంచి సమయానికి తెచ్చిద్దరి మునీంద్ర. మునీంద్ర, మెత్తిన దినమని సత్యము, పుట్టిన దినమందు భీష్మపుత్రియో, నన్ని పట్టున విల్తురు విందునకు, నన్ని పట్టున విల్తురు విందునకు, ఇట్టి ఎడల ఎచటికేగ హితవో చెప్పుమా. ఆలు మగలు తగులు అన్నులా తిట్టువారు. మీరు నన్ను నట్టిని పెట్టదలిచినట్టున్నది. మీరు వచ్చినా నాతో రెండు లేకున్నా దేనిచో పడ వేసుకుంటున్నా. నన్ను వాడు నాకేలా ఇటు కట్టుకొని ప్రియసంఖ్య